అనుకోవాలి. సతీష్ గారు, తమిళనాడు అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్ మాజీ సీఎం స్టాలిన్ ని ఉద్దేశించి సెటైర్ వేశారు. ఆ సెటైర్ పట్ల డిఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీలో విజయ్ ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశించి మీ నాన్న ఎక్కడా అంటూ అడిగారు. దీని మీద స్టాలిన్ కూడా ఆ తర్వాత బయట రియాక్ట్ అయ్యారు. నేను సభలో ఉండకపోవచ్చు కానీ ప్రజల గుండెల్లో ఉన్నాను అని చెప్పేసి. వాస్తవానికి కొలత్తూరు నుంచి స్టాలిన్ ఓడిపోయారు. ఇప్పుడు విజయ్ రిజైన్ చేసిన, అంటే రెండిట్లో ఒకటి రిజైన్ చేసిన తిరుచురాపల్లి ఈస్ట్ నుంచి స్టాలిన్ పోటీ చేయబోతూ ఉన్నారు. అంటే కావాలని చెప్పి విజయ్ అన్నదానికి రియాక్షన్ గా మాట. స్టాలిన్ ఏదో రకంగా సభలో చూడాలి, సభలో ఉండాలి, ఆయన ఎమ్మెల్యేగా ఉండాలి అని చెప్పి డిఎంకే కోరుకుంటోంది. కాబట్టి ఏం జరిగే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి, విజయ్ గెలిచిన తర్వాత స్టాలిన్ ఇంటికి వెళ్లారు. అప్పుడు ఈ రాజకీయం అంతా చూసి ఇది కదా ఎన్నికల ఉన్నప్పుడే రాజకీయం ఉండాలి, ఆ తర్వాత రాజకీయం కాదు కదా అని చెప్పి అందరూ చాలా స్పోర్టివ్ గా ఆ చర్యని తీసుకున్నారు, పాజిటివ్ గా. కానీ ఇప్పుడు ఎందుకు విజయ్ వ్యూహం ఏంటి? విజయ్ ఎందుకు ఈ రకంగా సభలో లేని వ్యక్తి గురించి మీ నాన్న ఎక్కడా అని మాట్లాడడం? రైట్. అంటే విజయ్ పార్టీ పెట్టడం, అధికారంలోకి రావడం, విజయ్ వ్యవహరిస్తున్న తీరు, వ్యవహారికం, విజయ్ కండక్ట్, ఆయన క్యారెక్టర్ అండ్ కండక్ట్, ఇవన్నీ చూస్తున్నప్పుడు సమ్వాట్ ఈజ్ న్యూ డైమెన్షన్ పాలిటిక్స్ లో. ఒక న్యూ డైమెన్షన్ విజయ్ చూపిస్తున్నాడు. ఎందుకంటే గెలిపే ఒక న్యూ డైమెన్షన్. అలాంటి ద్రవిడ పాలిటిక్స్, 30 ఏళ్ళకు పైగా ద్రవిడ పాలిటిక్స్ శాసించిన తమిళనాడుకు సంబంధించి ఒక ద్రవిడ పాలిటిక్స్ తో సంబంధం లేకుండా ప్రజల కోరిక, కొన్ని డిప్రెసివ్ సెక్షన్స్ కోరిక నేపథ్యంలో ఒక శక్తిగా ఎదిగిన వ్యక్తి విజయ్. సరే, స్టార్డమ్ ఒక అడ్వాంటేజ్ ఉండి ఉండవచ్చు. ఆయన అప్పటి నుంచి వేస్తున్న ప్రతి అడుగు ప్రచారంలో కూడా ఆయన ఎవరిని వ్యక్తిగతంగా ఎవరి మీద తిట్ల. కొన్ని కామెంట్స్ చేశాడు, పాలన మీద కామెంట్స్ చేశాడు. విజయ్ స్టాలిన్ అంకుల్ అన్నాడు, ఇట్లా అన్నాడు. కానీ వ్యక్తిగతంగా గతం దోషణలు చేయటం ఏమీ చేయలే. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం సోబర్గా ఆయన కొంత పరిపాలన కొనసాగిస్తున్నాడు. నిర్ణయాలు కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, అట్టడుగు వర్గాలకి అనుకూలమైన, వాళ్ళకి సౌలభ్యమైన నిర్ణయాలు ప్రకటిస్తున్నాడు. మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించి డిఎంకే పక్ష నేత ఎవరంటే ఉదయనిధి స్టాలిన్. ఎందుకంటే కొడుకు గెలిచాడు, నాన్న ఓడిపోయాడు. సీఎం స్టాలిన్ మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యం మనకు కనిపించింది. సరే, విజయ్ గెలిచిన తర్వాత మీరు అన్నట్టుగా స్టాలిన్ దగ్గరికి వెళ్ళారు, మాజీ ముఖ్యమంత్రిని కలిశారు. ఇదంతా మంచి వాతావరణం. రెండోది, విజయ్నే ముఖ్యమంత్రి చేయాలి, విజయ్కి అవకాశం ఇవ్వాలి, మేము ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదంటూ స్టాలిన్ కూడా విజయ్ ఎంపిక ముందు, అంటే బల పరీక్షకు ముందు, తర్వాత కొంత ఎమ్మెల్యేలు లేరు అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో చాలా హుందాగా ఆయన ప్రవర్తించాడు. ఇది ఒక పార్శ్వం. ఇప్పుడు రెండో పార్శ్వం ఏంటంటే, అసెంబ్లీలో విజయ్ చేసిన స్టేట్మెంట్ మీ నాన్న ఎక్కడ అనేది కొంచెం అప్రస్తుతమే. అంటే విజయ్ నుంచి ఏం కోరుకుంటున్నారు, విజయ్ నుంచి ఏ కొత్త డైమెన్షన్ చూశారో ఆ డైమెన్షన్కి ఇది విరుద్ధం. అయితే ఇక్కడ విజయ్ ఎందుకు చేశాడు అంటే, విజయ్ అనే వ్యక్తి నాట్ ఓన్లీ స్మూత్, ఈజ్ ఆల్సో టఫ్, నాకు తెలుసు అని ఒకటి. రెండోది, పార్టీ క్యాడరు, పార్టీ యూత్, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక కౌంటర్గా ఒక హైలైట్ అయ్యేటట్టుగా నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను అన్నట్టుగా విజయ్ ఒక కౌంటర్ అయితే ఈరోజు ఇచ్చారు, మీ నాన్న ఎక్కడని. కానీ ఆ విధంగా ప్రస్తావించడం తప్పే. అంటే మీ నాన్న ఎక్కడా అని ప్రస్తావించడం అంటే, ఆ నాన్న ఎందుకు ఉంటారు అక్కడ అంటే ఇండైరెక్ట్గా ఓడిపోయారు కదా మీ నాన్న వచ్చి మాట్లాడమని. దాని అర్థం ఏంటంటే, మీ నాన్న వచ్చి ఉదయనిధి స్టాలిన్కి విజయ్కి మధ్య ఒక ఇష్యూ మీద వాగ్యుద్ధం జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో చర్చలో భాగంగా మీ నాన్న ఎక్కడంటే ఇండైరెక్ట్ మీ నాన్న వచ్చి మాట్లాడమని అన్న ఒక అర్థం. అది ఇంత కొంత దుమారం రేగింది. దానిపైన ఉదయనిధి స్టాలిన్ ఆయన రీతిలో స్పందించిన, మెయిన్ స్టాలిన్ స్పందించారు. నేను అసెంబ్లీలో లేకపోవచ్చు కానీ ప్రజల గుండెల్లో ఉన్నాను, ప్రజలు నన్ను ఎక్కడ వెతికినా నేను అక్కడే ఉంటాను, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం నాయకుడు అసలు బలం అన్న ఒక మెసేజ్ అయితే స్టాలిన్ ఇచ్చారు. ఈ స్టాలిన్ ఇచ్చిన నేపథ్యంలో స్టాలిన్ ప్రజల గుండెల్లో ఉంటాను, ప్రజా హృదయాలను గెలుచుకుంటాను అన్నారు కానీ పోటీ చేస్తానని ఏమీ అనలేదు. కానీ డిఎంకే సీనియర్ నేత కేఎన్ నెహ్రూ కామెంట్ చేశారు. కేఎన్ నెహ్రూ చేసిన కామెంట్ ఏంటంటే, మా నాయకుడిని చూసి మీ నాన్న ఎక్కడని అడిగారు కదా, ఆయన వస్తారు, చాలా త్వరలో అసెంబ్లీలో అడుగు పెడతారు అన్నారు. ఈ చాలా త్వరలో అనేది అండర్లైన్డ్. దీంతోనే మళ్ళీ స్టాలిన్ అసెంబ్లీకి రావాలని సిద్ధమయ్యారు అన్నది. ఇప్పుడు మీరు అన్నట్టుగా విజయ్ 2 స్థానాల్లో గెలిస్తే తిరుచి ఈస్ట్ అది కూడా ఇంకా రెడీగా ఉంది. దానికి ఆల్రెడీ ఆయన రిజైన్ చేశారు. పెరంబూరు నియోజకవర్గాన్ని ఆయన ఉంచుకున్నారు. ఇప్పుడు తిరుచితో పాటు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు 5 రిజైన్ చేశారు. ఇప్పుడు 5 స్థానాలు, అంటే 5+1 6 స్థానాలు ఉన్నాయి. అందుకు
ఇప్పుడు విజయ్ రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ ఈ ఒక్క స్థానంలోనే పోటీ చేస్తారా లేదా చెప్పలేం. ఈ స్థానంలో పోటీ చేస్తారా లేదంటే మిగతా 5 స్థానాలు కూడా ఖాళీ అవుతున్నాయి కాబట్టి 5 స్థానాల్లో పోటీ చేస్తారా అనేది తేలాలి. రెండోది ఒకటి మాత్రం స్పష్టం, స్టాలిన్ అనే వ్యక్తి బై ఎలక్షన్స్లో పోటీ చేస్తారు ఖచ్చితంగా. ప్రెస్టీజియస్గా తీసుకుంటాడు, పోటీ చేస్తాడు, అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటాడు. మరి అసెంబ్లీలో అడుగు పెడతాడా పెట్టడా, అక్కడ ప్రజలు ఏ విధంగా స్టాలిన్ని స్వీకరిస్తారనేది రెండోది. కానీ ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ విజయ్ అది రెండో పార్ట్ 2. ఉదయనిధి స్టాలిన్ విజయ్ దాదాపు వయసు పరంగా కొంత సామీప్యతలు ఉన్నవాళ్ళు, కొంత ఉదయనిధి స్టాలిన్ చిన్నవాడు అనుకుంటున్న వయసు పరంగా. వీరిద్దరు ఒకప్పుడు గుడ్ ఫ్రెండ్స్, ఇద్దరు సినిమాలతో సంబంధం ఉన్నవాళ్ళు. ఉదయనిధి స్టాలిన్ అంతకుముందు డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి. ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ఉన్న నేపథ్యం అనేది ఒకటి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు సామీప్యతలు ఒకే రకంగా ఉన్న నేపథ్యంలో ఉదయనిధి కూడా విజయ్ని ఉద్దేశించి కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ఇద్దరు యంగ్ టర్క్స్ ఉన్నారు ఇప్పుడు ఆ అసెంబ్లీలో. అట్ ది సేమ్ టైం ఇప్పుడు విజయ్ కూడా కొంచెం అంటే ఆ ఫోర్స్ అంటే ఆ ఎవరి లెవెల్లో ఎవరితో మాట్లాడాలో ఆ ఫోర్స్ లెవెల్లోనే మా నాన్న ఎక్కడని మాట్లాడినట్టుగా మాట్లాడాడు. అట్ ది సేమ్ టైం ఉదయనిధి స్టాలిన్ కూడా చాలా ఒక అండర్లైన్డ్ డెరోగేటర్ కామెంట్ చేశారు. ఆయన ఏమన్నాడంటే, చెంగల్పట్టు కోర్టులో భార్య తన భర్త కోసం వెతుకుతోంది అంటూ ఒక ట్వీట్ చేశాడు. ఎవరు చెంగల్పట్టు కోర్టులో వేసింది? విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ వేసింది. ఆ విడాకుల పిటిషన్కి సంబంధించి దాన్ని కొంచెం మా నాన్న ఎక్కడ నువ్వు అంటావా మిస్టర్ విజయ్ అని ఇండైరెక్ట్గా విజయ్కి తగిలేటట్టుగా చెంగల్పట్టు కోర్టులో భార్య తన భర్త కోసం వెతుకుతుందంటూ ఒక వ్యక్తిగత జీవితాన్ని టచ్ చేశాడు. అక్కడ మీ నాన్న ఎక్కడన్న దాంట్లో రాజకీయ వెటకారం ఉంది, మీ నాన్న రాలేదని వెటకారం ఉంది. కానీ డైరెక్ట్గా ఉదయనిధి స్టాలిన్ ఏంటంటే డైరెక్ట్గా పర్సనల్ లైఫ్నే టచ్ చేశాడు. ఏదేమైనా ఇది కరెక్ట్ కాదు. మన ప్రస్తుతం టీవీకే పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వీసీకే పార్టీ అధినేత తిరుమాలవన్ కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉండి అసెంబ్లీ లాంటి అత్యున్నత వేదిక అలా మాట్లాడకూడదంటూ కామెంట్ చేశాడు. నేనేమనుకుంటున్నానంటే, సరే విజయ్ తన పవర్ తన క్యాడర్కి ఒక బలమైన మెసేజ్, నేను మెత్తవాడినే కాదు మంచివాడినే కాదు, ఎక్కడ ఏం మాట్లాడాలో ఎక్కడ ఏమి ఇవ్వాలో నాకు తెలుసు అన్న ఒక సిగ్నల్ పంపించాలనే ఉద్దేశం కావచ్చు. రాజకీయంగా అది మంచి స్ట్రాటజీ కావచ్చు. కానీ మీ నాన్న ఎక్కడ అని మొదటి అసెంబ్లీ సెషన్స్లోనే అంటే రెండో అసెంబ్లీ సెషన్స్లోనే ఈ విధంగా మాట్లాడటం అనేది అంత భావ్యంగా అనిపించడం లేదు. విజయ్ని ఒక డైమెన్షన్లో చూస్తున్న వాళ్ళకి ఇది రుచించడం లేదు. ఇక అయోధ్య రామ మందిర